దట్టమైన అభయారణ్యంలో జరిగే జనజాతర అది. దేశంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా కుంభమేళ. ఆ తర్వాత అంతే స్థాయిలో జరిగే గిరిజన జాతర అది. అదే మేడారం జాతర. తెలంగాణ గిరిజనుల ఇలవేల్పుల సమ్మక్క సారలమ్మలు వారిని ఆరాధించే వేడుకే ఈ జాతర. అయితే ఈ జాతర ఎక్కడ ప్రారంభమైంది, సమ్మక్క ఎవరు, ఆమె ఎక్కడ పుట్టింది, ఆమె చరిత్ర ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు 900 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. దట్టమైన అభయారణ్యంలో ఓ కుగ్రామంలో జరిగే మేడారం జాతరకు ఎంతో విశిష్టత ఉంది. చుట్టూ చెట్లు చేమల మధ్య జరిగే వనదేవతల జాతర కోసం కోట్లాది మంది తరలివచ్చి అద్భుతమైన ఘటన చూడాలి అంటే 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. మొదట్లో తెలంగాణ ప్రాంతంలోని కోయ గిరిజన ఆదివాసుల దేవతలుగా కొలువుదీరిన సమ్మక్క సారలమ్మల విశిష్టత ఆ తర్వాత ఇతర ప్రాంతాలు రాష్ట్రాలకు పాకింది. జాతరకు తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉండటంతో మేడారం జనజాతరకు తలపిస్తోంది. జనం కోసం ప్రాణాలు అర్పించిన సమ్మక్క సారలమ్మలకు తమ సాంప్రదాయ పద్ధతిలో ఒకప్పుడు గిరిజనులు పూజలు చేసేవారు. కానీ గత కొన్నేళ్లుగా గిరిజన తెగలే కాకుండా గిరిజనేతరులకు కూడా కోరిన కోరికలు అమ్మవారుగా మారిపోయారు. ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ ఆ తరువాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటూ ఉన్నారు. ఏటికేడాది జనం పెరుగుతూ ఉండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. ఇక్కడ అమ్మవార్లకు మిగతా దేవతల మాదిరిగా విగ్రహాలు అస్సలు ఉండవు, ఆలయాలు ఉండవు. అమ్మలకు చిహ్నంగా గద్దెలు, వాటిపైన కర్రెలు ఏర్పాటు చేశారు. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణిలను తీసుకుని వస్తారు. భూపాలపల్లి జిల్లా తాడ్భాయి మండలంలోని బయ్యక్కపేట సమ్మక్క పుట్టినిల్లు. ఇక సారలమ్మ పుట్టిన ఊరు కన్నెపల్లె. సమ్మక్క సారలమ్మ జాతరను మొదట్లో బయ్యక్కపేటలోనే నిర్వహించేవారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు నిర్వహించే ఈ జాతరకు అప్పట్లోనే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. అయితే క్రమక్రమంగా భక్తుల సంఖ్యలో పెరగడంతో ఇక్కడ జాతర జరపడం ఇబ్బందిగా మారింది. స్థలం లేకపోవడం, తాగునీరు తదితర సమస్యల రీత్యా జాతరను 1940లో మేడారానికి మార్చారు. చంద వంశస్థులు సమ్మక్కకు వారి ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. జాతర జరిగే మేడారానికి బయ్యక్కపేట 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దకు తీసుకుని వస్తారు. రెండో రోజున చిలకలగుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దపైకి ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత దేవతలు గద్దెలపైన ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతూ ఉంటారు. మూడవ రోజున అమ్మవార్లు 2 గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రం దేవతలను ఇద్దరిని తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. 12వ శతాబ్దంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. అయితే మేడరాజుకు 2 భార్యలు. వారికి ఎన్ని వ్రతాలు పూజలు చేసినా పిల్లలు కలగలేదు. మేడరాజు పెద్ద భార్య చిన్న బోయిరాలు కాగా, చిన్న భార్య కనకం బోయిరాలు. అయితే మేడరాజు పెద్ద భార్య ఒక రోజున దుంపల కోసం కొంతమందితో కలిసి అడవికి పోయి గడ్డలు తవ్వుతూ ఉండగా గుణపానికి ఒక పెట్టె తగిలింది. అయితే ఈ పెట్టెను పూర్తి తెరిచి చూస్తే ఒక చిన్న పాప ఉంది. పిల్లలు లేని వారు ఆ పాపను ఆదిశక్తి ప్రసాదంగా మేళ తాళాలతో ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆ పసిపాప అందచందాలు చూసి పసిడి వర్ణంతో మెరిసిపోతున్న ఆ పాపకు సమ్మక్కగా నామకరణం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దొరికిన పాపను చూసి ప్రజలంతా సంబరాలు జరుపుకుంటారు. అయితే కొద్ది రోజుల తర్వాత పెద్ద భార్యకు మన్యుడు అంటే గండ్రగొడ్డలి అనే 2 కుమారులు జన్మిస్తారు. చిన్న భార్యకు నాగులమ్మతో పాటు మరో 2 పిల్లలు జన్మిస్తారు. పాపలో ఏదో శక్తి ఉన్నట్లు మేడరాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. తర్వాత ఆమె కోరిక మేరకు దేవరిగట్టు వద్దకు తీసుకుని వెళ్తారు. అక్కడ వదిలిపెడతారు. ఇక్కడ తనకు కావలసిన తాగునీరు, స్నానానికి అవసరమైన బావిని తవ్వించమని అడగడంతో మేడరాజు గట్టుకు సమీపంలో ఒక బావిని తవ్విస్తారు. దేవరగుట్టలోని సమ్మక్క పెరిగి పెద్దదవుతుంది. బయ్యక్కపేటలో నాగులమ్మ పెరుగుతోంది. సమ్మక్కతో పాటు నాగులమ్మను తన మేనల్లుడు పగిడిద్దరాజుకు ఇచ్చి ఇక మేడరాజు వివాహం చేస్తాడు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ అదేవిధంగా జంపన్న 2 పిల్లలు పుడతారు.
రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపైన దండెత్తారు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసము గడుపుతూ ఉంటారు. మేడారాన్ని పాలించే కోయరాజు పగడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల్లో కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో పగడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు సమ్మక్క, సారళమ్మ, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారళమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పగిడిద్దరాజు కొడుకు జంపన్న సంపెంగ వాగు వద్ద విరోచిత పోరాటం చేసి నేల కొరుగుతారు. అప్పటి నుండి ఆయన రక్తంతో ఎర్రబారిన ఆ సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టింది. విరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళా యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితులయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారులతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్ట వైపు వెళ్తూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరణి కనిపించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు భక్తులు.